తొలికిరణం తెలుగు న్యూస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నేను మీ శ్రీనివాస్. మన ఛానల్లో వస్తున్నటువంటి ముఖ్యమైన అప్డేట్స్ మీ మొబైల్లో వెంటనే మీరు పొందాలనుకుంటే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మొట్టమొదటిసారిగా మన వీడియో చూస్తున్న వారి కోసం మన ఛానల్లో ఉన్నటువంటి ముఖ్యమైన వీడియోస్ పైన ఉన్నటువంటి ఐకాన్లు ఇస్తాను, అలాగే చివర ఉన్నటువంటి ఎండకోడ్లు కూడా ఇస్తారు. వాటిని కూడా చివరి వరకు చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదానిపై అమెరికాలో లంచం కేసు. అసలు ఎవరికి లంచం ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, మరి ఇప్పుడు ఏం జరగబోతుంది? ఆయన అరెస్ట్ అవుతారా? తన మీద తన కంపెనీ మీద కుట్ర చేశారని ఆరోపిస్తున్న అదాని అమెరికా కోర్టులో నెగ్గుకు రాగలరా అనే పూర్తి అంశంపై ఇప్పుడు మనం చర్చించబోతున్నాం. ఇంకా లేట్ చేయకుండా మన వివరాల్లోకి వెళ్ళిపోదాం. పరిచయం అవసరం లేని పేరు గౌతమ్ అదాని. పేరును బ్రాండ్లా మార్చుకున్న బిజినెస్ మ్యాన్. ప్రపంచ కుబేరుల జాబితాలో ఎప్పుడు ఉండే అదానిని వివాదాలు కూడా ఎల్లవేళలా వెంటాడుతూనే ఉంటాయి. ముఖ్యంగా హిడెన్బర్గ్ నివేదిక రేపిన రచ్చతో దేశ పార్లమెంట్ అదిరిపోయింది. ఆ రచ్చ నుంచి ఇప్పుడిప్పుడే బయటకు వస్తుండగా అమెరికాలో ఆయనపై లంచం కేసు నమోదైంది. దీంతో ఆయన కంపెనీ షేర్లు దబేల్మని ఒకేసారి పడిపోయాయి. అసలు అదాని లంచం ఇవ్వడం ఏమిటి, ఎవరికి ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు? అమెరికాలో భారీ ఎత్తున కాంట్రాక్ట్ పనులు దక్కించుకునేందుకు అక్కడి భారత సంతతికి చెందినటువంటి అధికారులకు అదాని కోట్ల రూపాయలు లంచం ఇచ్చారనేది ప్రధానమైన ఆరోపణ. దీంతో అదానిపై మోసపూరిత కుట్రల కింద అభియోగాలు నమోదు చేశారు. అది ఇప్పుడు స్టాక్ మార్కెట్లోనే కాదు, రాజకీయంగా కూడా దేశంలో ప్రకంపనలు సృష్టిస్తుంది. మోడీ సర్కార్ను విపక్షాలు మళ్ళీ టార్గెట్ చేయడం మొదలుపెట్టాయి. దీంతో ఈ వ్యవహారం రానున్న రోజుల్లో మరింత రాజకీయ రచ్చకు కారణం కావడం ఖాయమనిపిస్తుంది. భారతదేశంలో భారీ సోలార్ ఎనర్జీ ప్రాజెక్ట్ దక్కించుకునేందుకు అదాని మరో 7గురితో కలిసి అధికారులకు లంచం ఆఫర్ చేసినట్లు అమెరికా FBI చెబుతుంది. 20 ఏళ్లలో $2 బిలియన్ అంటే దాదాపు 16,700 కోట్లు లాభం వచ్చే సౌరశక్తి సరఫరా కాంట్రాక్టుల కోసం వీళ్ళు భారత ప్రభుత్వం అధికారులకు సుమారు $265 మిలియన్ల అంటే 2,029 కోట్ల పైగా లంచాలు ఇవ్వజూపినట్లు అమెరికా FBI అధికారులు గుర్తించారు. బ్యాంకులు ఇన్వెస్టర్లకు తప్పుడు సమాచారం ఇచ్చి నిధులు సేకరించేందుకు ప్రయత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ సోలార్ ప్రాజెక్టులో అమెరికా ఇన్వెస్టర్ల నిధులు కూడా ఉండడంతో ఆ దేశం FBI ద్వారా దర్యాప్తు చేస్తుంది. అదాని గ్రీన్ ఎనర్జీలోనూ కూడా అక్రమ మార్గాల ద్వారా రుణాలు, బాండ్లను సేకరించినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అరెస్టు వారెంట్తో అదానికి అమెరికా అదిరిపోయే సాకిచ్చిందని ఈ సందర్భంగా మనం చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడు ఏం జరగబోతుంది? ఆయన అరెస్ట్ అవుతారా? తన మీద తన కంపెనీ మీద కుట్ర చేశారన్న ఆరోపిస్తున్న అదాని అమెరికా కోర్టులో నెగ్గుకు రాగలరా? ఇదిలా ఉంటే మరోవైపు దేశంలో రాజకీయ రచ్చకు తెరలేసిందని మనం చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ అందుకున్న కొత్త నినాదం పాలిటిక్స్ మరింత షేక్ చేయబోతుంది అనే చర్చ జరుగుతుంది. ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్ మీ మొబైల్లో మీరు వెంటనే పొందాలనుకుంటే తప్పనిసరిగా మన తొలి కిరణం న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. ఈ వీడియో మీకు నచ్చితే 10 మందికి షేర్ చేయండి. మర్చిపోదు, తప్పనిసరిగా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.